ప్రార్థించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉత్తమమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఈ త్రిత్వము తరువాతి రెండవ ఆదివారములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి అవకాశమును బట్టి ధన్యతను బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని తెలియచేస్తూ నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘానికి, పెద్దలకు, సెక్రటరీ గారికి అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి గడిచినటువంటి ఆదివారపు దినమున ఎటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము వాక్యములో నుండి ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగములను బట్టి ఈరోజు మనము ధ్యానము చేయబోయే అంశము ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, సాకులు చెప్పవద్దు. మన అంశం ఏంటి? సాకులు చెప్పవద్దు, లేక నెపములు చెప్పవద్దు. నెపములు చెప్పవద్దు అనేటువంటి అంశమును గురించి మనము దేవుని యొక్క వాక్యమును ఈరోజు మనము చదవబడిన లేఖన భాగముల నుండి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మరి ఈ లోకములో మనము చూస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ప్రతి వారు కూడా ఏదో ఒక టైంలో నెపములు అనగా సాకులు చెప్పుట మనము చూస్తూ ఉంటాం. చూడండి, చిన్నపిల్లల్ని స్కూల్ నుంచి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత, పిల్లలు మీరు హోంవర్క్ చేయండి, ఏదైనా పని చేయండి అని అన్నాం అనుకోండి, పిల్లలు ఏమంటారు? అమ్మో, నాకు అసలు ఖాళీ లేదు, నేను హోంవర్క్ చేసుకోవాలి అని అంటారు. ఇదే అలా గడిపేస్తారు టైం. స్కూల్కి అలాగే వెళ్ళిపోతారు. ఇప్పుడు స్కూల్లో టీచర్ అడుగుతారు, పిల్లలు హోంవర్క్ చేశారా? అందరూ మాట్లాడకపోతే పిలిచి హోంవర్క్ చూపించండి అని అంటారు. ఆ తర్వాత చూసినప్పుడు హోంవర్క్ అవునా చేసి ఉండరు. అప్పుడు అడుగుతారు టీచర్ గారు, హోంవర్క్ ఎందుకు చేయలేదని అంటే వీళ్ళు ఏం చెప్తారో తెలుసా? రాత్రి కరెంట్ లేదనో, లేకపోతే ఊరెళ్ళామనో, లేకపోతే మా అమ్మ నాన్నలు పని చెప్పారు, ఆ పని చేసడం వల్ల చేయలేకపోయానో, అవునా కదా? లేకపోతే ఎక్కడికో వెళ్ళామనో ఏదో ఒక సాకుని పిల్లలు చెబుతూ ఉంటాం, మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా సాకులు ఎందుకు చెబుతారు అని అంటే మనం ఆలోచన చేస్తే, ఆ పని చేయడానికి వాళ్ళకి ఇష్టం లేక, ఆ పని చేయడానికి వాళ్ళకి ఇష్టం లేక, కొంచెం బేస్ తగ్గించండి, ఆ పని చేయడానికి వాళ్ళకి ఇష్టం లేక ఏం చెబుతారు అని అంటే సాకులు చెబుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం కూడా ఎవరన్నా ఏదన్నా పని చెప్పారనుకోండి, ఆ పని చేయడం ఇష్టం లేకపోతే, నాకు ఈ పని ఉంది, ఇప్పుడే అర్జెంటుగా కబురు వచ్చింది, అవునా కాదా? ఇలాంటి సాకులు చెప్పి ఆ పనిని మనం కూడా ఏం చేస్తాము అని అంటే తప్పించుకుంటూ ఉంటాం. కారణం ఏంటి అని అంటే వాళ్ళు చెప్పినటువంటి పని చేయడానికి మనకి ఇష్టము లేదు అనేటువంటి ఉద్దేశంతో. అయితే ఇలాగ చెప్పిన పని చేయకుండా సాకులు చెప్పి ఎవరైతే ఆ పనిని దాటవేస్తూ ఉంటారో అటువంటి వారిని చూసి ఏమంటారు అని అంటే సోమరులు, సోమరి పోతులు అని అంటారు. చూసావా, వాడు మేము చెప్పిన పని చేయటం మానేసి వేరే పని వాడికి ఇష్టం వచ్చింది చేస్తున్నాడు, ఎంత సోమరిపోతు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఇహలోక సంబంధమైనటువంటి ఆ సోమరిపోతులు కొంతమంది ఉంటే, ఆత్మ సంబంధమైన సోమరిపోతులు కూడా క్రైస్తవ సంఘములో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందిని మరి ప్రార్థనకి రానప్పుడు, అమ్మా ప్రార్థనకి ఎందుకు రాలేదు అని అంటే ఇంట్లోనే ఉండి ఉంటారు, కానీ చెప్పే
సాకులేంటో తెలుసా? మాకు ఫలానా పని ఉంది, అర్జెంటుగా ఆ పని మీద వెళ్ళాల్సి వచ్చింది, అందుకని వెళ్ళటం మానేశాం. చాలామందిని ప్రార్థన చెయ్యండి అమ్మా అని అంటే సాకు చెబుతారు, వచ్చే వారం చేతావులేండి అనేటువంటి సాకులు మనం వింటూ ఉంటాం. ఇలాగా ఏంటంటే ఆత్మీయంగా కూడా సాకులు చెప్పి ఆత్మీయంగా కూడా క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండనటువంటి వారు చాలామంది సోమరులు ఉంటారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక క్రైస్తవ్యంలో పరలోక రాజ్య పిలుపు మనకు వస్తూ ఉండగా మన యొక్క స్పందన ఎలా ఉన్నది అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు ఏ సాకు చెప్పకుండా, ఎటువంటి నెపములు చెప్పకుండా ఆ పిలుపునకు మనము లోబడుచున్నామా లేదా, లేకపోతే సాకులు చెప్పి మన చేజేతులారా దేవుని యొక్క రాజ్యమును అనగా పరలోక రాజ్యమును మనము నిర్లక్ష్యం చేస్తున్నామా అనేది ఈరోజు మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త పాఠ్య భాగములో మనము ఆలోచన చేస్తే, సువార్త పాఠ్య భాగములో లూకాసు వార్తలో 14వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనము చదువుదాం. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే ఇందాక చెప్పాను, సాకులు. అయితే వారందరూ కూడా ఏక మనస్సుతో ఏం చెబుతా ఉన్నారంట? సాకులు చెబుతూ ఉన్నారు, నెపాలు చెబుతూ ఉన్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లూకాసు వార్తలో 14వ అధ్యాయములో ఈ 16వ వచనం నుండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. ఈ ఉపమానము మత్తయి సువార్త 22వ అధ్యాయములో కూడా మనము చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయములో మొదటి 2 వచనాలు మనము చదువుదాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్ల నేను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడి వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. చూద్దాం, ఈ ఉపమానమును మనము చూస్తే పరలోక రాజ్యమును గురించి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి ఉపమాన రీతిగా ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యమట తన కుమారునికి పెండ్లి విందు చేసినటువంటి ఒక రాజుని పోలి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక దినమునట ఒక తండ్రి తన కుమారునికి పెండ్లి విందు చేయడానికి, లేక ఒక రాజు తన కుమారునికి పెండ్లి విందు చేయడానికి విందుని ఏర్పాటు చేసి ఆ విందుకి పిలవమని చెప్పి తన దాసుల్ని పంపించాడట. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వారు రానొల్లకపోయిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వ వచనములో మనం రానొల్లకపోయిరని చూస్తున్నాం. 4వ వచనములో మనము చూస్తే, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను, వారు లక్ష్యము చేయక రాలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా విందు సిద్ధపరచబడింది, ఆ పెండ్లి విందుకి మీరు రండి, విందును ఆరగించండి అని చెప్పి రాజుగారు పంపించాడట తన దాసుల్ని, పిలువబడిన వారిని రమ్మని చెప్పడానికి. వారు రాలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఉపమానమును బట్టి మనం ఆలోచన చేస్తే చూడండి, విందు ఏర్పాటు చేయడం సరిపోదు, ఏర్పాటు చేసిన విందుని ఆరగించడానికి పిలవాలి కొంతమందిని. ఒకసారి కాకపోతే 2 సార్లు వారిని పిలువనంపించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని లూకాసు వార్తలో 14వ అధ్యాయంలో 16వ వచనం మనం చదివితే,
ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఇది మొదటి పిలుపు. గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను, ఇది మొదటి పిలుపు. తర్వాత విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. చూడండి, ఇది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపి. ఇది రెండవ పిలుపు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రమాన్ని మనము పల్లెటూరుల్లో అంటే మన గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఒకసారి ఏం చేస్తారు అని అంటే పెళ్లి పిలుపుకి వెళ్ళి కార్డు ఇచ్చి ఏం చేస్తారో రమ్మని పిలిచేసి ఆహ్వానిస్తారు మొట్టమొదటిసారిగా. ఇక రెండవది ఏం చేస్తారు అని అంటే పెండ్లి విందు సిద్ధమైన తర్వాత మైకులో చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఇంటింటికి కూడా చెప్పేస్తున్నారు. మరి పిలుపు పెద్దగారిని పంపించి, అయ్యా విందు సిద్ధమై ఉన్నది కాబట్టి వచ్చి విందుని ఆరగించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు పెళ్లి ఇంటి వారు అని చెప్పి ఏం చేస్తారో ఆహ్వానాన్ని తెలియజేస్తారు. ఈ క్రమము బైబిల్లో రాయబడినటువంటి క్రమమే. ఇది మన గ్రామంలో కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ముందుగా ఒకసారి విందు సిద్ధపడిన తర్వాత మరొకసారి అంటే 2 పర్యాయములు పిలవడానికి పంపించాడట రాజుగారు. అయితే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? రాలేదు. రాకుండా ఏం చెప్పారు అని అంటే నెపాలు చెప్పడం ప్రారంభించారు. ఏమండి, ఒకసారి 2 సార్లు బాగా ఆలోచించండి. ఒకసారి 2 సార్లు కూడా పిలిపించాడు. అయినా కానీ వారు రాకుండా ఏం చెబుతున్నారు అని అంటే 18వ వచనం మనం చదువుదాం. అయితే వారందరూ అంటే ఎవరు? పిలవబడిన వారు. బాగా గమనించాలి. అయితే పిలువబడిన వారందరూ ఏక మనస్సుతో ఏం చెబుతున్నారు? నెపములు చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారు. అందుకనే ఇక్కడ మన అంశం అదే. నెపములు చెప్పవద్దు, సాకులు చెప్పవద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. ఇప్పుడు పెండ్లి విందుకి రమ్మని చెబితే సాకులు చెప్పడం ప్రారంభించారట. ఏంటి అని ఆలోచన చేస్తే ఆ 18వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే ఇక్కడ సాకులు అని అంటే ఏంటి అర్థము అని అంటే నెపములు అనగా సాకులు అని చెప్పాను. సాకులు అనగా అర్థం ఏంటి అని అంటే వాస్తవము కానిది. సాకు అనగా వాస్తవము కానిది. సాకులు అనగా ఏంటనంటే తప్పించుకొనుటకు చెప్పేది. తప్పించుకొనుటకు చెప్పేది సాకు అంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందులో మొదటివాడు ఏమని చెప్పాడు? చదవమ్మాయి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానను. చాలు. ఈ మొట్టమొదటి వాడు చెప్పినటువంటి సాకు ఏంటి అని అంటే మనం ఆలోచన చేస్తే ఈ మొదటివాడు చెబుతున్నటువంటి సాకుని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఏమన్నాడు? నేను ఒక పొలమును ఏం చేశాడు? కొని ఉన్నాను. అంటే పొలాన్ని ఏం చేశాడు? కొన్నాడు. పొలాన్ని ఏం చేశాడు? కొన్నాడు. కానీ ఏం చెబుతున్నాడు విందుకి రాకుండా సాకు అని అంటే నేను ఒక పొలమును కొని ఉన్నాను, దాన్ని చూడటానికి నేను వెళుతున్నాను అని అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు చూడక ముందు కొంటారా, చూసిన తర్వాత కొంటారా? అవునా కాదా? చూసిన తర్వాతే ఏదైనా మనం కొంటాం. ఇప్పుడు పొలాన్ని కొనాలి అని అంటే ఇంకా పరిశీలన చేసి దాన్ని చూసి మనం కొంటాం. ఏ సరిహద్దు ఎక్కడ వరకు ఉంది, అవునా, దాని చుట్టుకొలత, దాని పరిమాణం, దాని వైశాల్యం ఎంత, ఎన్ని సెంట్లు ఉన్నది అనేటువంటి ఆ విషయాలన్నీ కూడా ముందుగానే ఏం చేస్తాం? పరిశీలన చేసి చక్కగా చూసుకొని ఏం చేస్తాము అని అంటే అప్పుడు కొంటాం. కానీ ఇతను చెప్పిన సాకు ఏంటో తెలుసా? నేను పొలాన్ని కొన్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నాను అన్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే ఇది ఇష్టము లేక, రావడానికి ఇష్టము లేక చెప్పినటువంటి సాకు. పొలాన్ని కొన్నాడు కదా, కొన్న పొలం ఎక్కడికన్నా వెళ్ళిపోద్దా? వెళ్ళదు. విందుకు వెళ్ళి తర్వాత అయినా పొలాన్ని చూసుకోవచ్చు కదా. అంటే అతనికి ఆ విందుకు వెళ్ళడానికి ఏమి లేదు, ఇష్టము లేదు కనుక ఏం చేస్తున్నాడో
సాకు చెబుతా ఉన్నాడు. ఇంకా అతను ఆలోచన చేస్తే అతని గురించి పొలము కొన్నాడు కాబట్టి అది అక్కడే ఉంటుంది. కానీ ఏర్పాటు చేయబడిన విందు ఎప్పుడు ఉండదో, అది కొంత సమయమే ఉంటుంది. ఆలస్యంగా వెళ్తే ఆటోమేటిక్గా విందులో ఉన్న పదార్థాలు కూడా ఏమవుతాయి, అయిపోతాయి. విందు కూడా ముగించబడుతుంది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, నేను విందుకి లేటుగా వెళ్ళాను, అప్పటికే బెంచీలు తిరిగేసేసారు అని అంటారు. అవునా కాదా? అప్పటికే కుర్చీలు తీసేశారు అని అంటారు. ఆలస్యంగా వెళ్తే ఉంటుందా? ఉండదు. కనుక మనం ఆలోచన చేయాలి. సరిగ్గా ఈ విందు దగ్గరే మనకి గొడవ వస్తుంది. విందు ఫలానా టైం కానీ వేస్తాడు, 12 గంటల నుండి 1 గంట లేకపోతే 2. కానీ మన పెళ్ళిళ్ళలో అయ్యే గొడవలు ఎందుకనే జరుగుతాయి. 3ంటికి వెళ్తారు భోజనానికి. ఎన్ని గంటలకి? 3 గంటలకు వెళ్ళి భోజనం పెట్టబోతే దెబ్బలాడి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఏమండి చెడ్డ పేరు తెచ్చుకుని వచ్చేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. విందు సమయం ఉంటుంది. ఆ సమయానికి వెళ్ళి నువ్వు విందుని తిని రావాలి. ఇప్పుడు చూడండి, ఈ పొలము చూస్తున్నాడు, అన్ని పరిశీలన చేసుకుని తర్వాత వెళ్తే విందు ఉంటుందా? ఉండదు. అది క్రమమైనటువంటి పద్ధతి కాదు. కనుక మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే, ఇతనికి ఆ విందుకు రావడానికి ఇష్టం లేదు కనుక సాకుని చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2వ వాడు 19వ వచనం, అమ్మా మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను అని అంటా ఉన్నాడు. ఎందుకు అన్నాడంట? 5 జతల ఎడ్లు కొన్నాడంట మరొకడు. ఎవరు? విందుకి పిలవబడినటువంటి వాడు. ఈ 5 జతల ఎడ్లను కొన్నాను, ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాను? పరీక్షింప వెళ్ళుచున్నాను అన్నాడు. ఇది కూడా అదే, తప్పించుకోవడానికి చెప్పే సాకే. పరీక్షించిన తర్వాత కొంటామా? కొన్న తర్వాత పరీక్షిస్తామా? పరీక్షించిన తర్వాతే కొంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే అక్కడికి రావడము ఇష్టము లేక ఏం చెప్తా ఉన్నాడు? ఒక కారణాన్ని చెబుతున్నాడు. ఇది సరి అయినటువంటి కారణం కాదు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే చూడండి, అతనికి ఇష్టము లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎడ్లను కొనేశాడు కాబట్టి అవి అక్కడే ఉంటాయి అతని దగ్గర. తర్వాతైనా వెళ్ళి పరీక్షించుకోవచ్చు, పరిశీలన చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రావడానికి ఇష్టం లేక నెపములు సాకులు చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక 3వదిగా మనము చూద్దాం. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అని అన్నాడు. మరొకడు చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను పెళ్లి చేసుకున్నాను ఒక స్త్రీని, కాబట్టి నేను రాలేను అని అంటున్నాడు. వాస్తవానికి పెళ్లి చేసుకున్న స్త్రీని వెంట పెట్టుకుని విందుకు వెళ్ళలేడా? వెళ్ళట్లేదా? లోకంలో మనం ఆలోచన చేయాలి. వెళ్ళొచ్చు, కానీ వెళ్ళడానికి ఇతనికి ఇష్టము లేదు. ఇది కూడా సరైనటువంటి కారణము కాదు. గనుక ఇది కూడా ఒక సాకు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగా లోకములో కూడా అనేక మంది దేవుని కార్యముల పట్ల, దేవుని సన్నిధికి రావడానికి కానీ, దేవుని సన్నిధిలో పాలు పొందడానికి కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కానీ, దేవుని సన్నిధిలో వాక్యం చదవడానికి కానీ, దేవుని సన్నిధిలో పాట పాడడానికి కానీ, దేవుని సన్నిధిలో పాలు పొందడానికి రావటం ఇష్టం లేని సందర్భంలో అనేక రకాల ఏం చెప్తారు? సాగులు చెప్తారు. ప్రార్థనకు రాలేదే బుల్లే అని అడిగితే, బట్టలు నానబెట్టాను 3 రోజులు, మేఘాలు వేసినాయి కదా, మబ్బులు కదా, బట్టలు నానబెట్టాను అందుకని రాలేకపోయాను అనేటువంటి సాగుని చెప్తారే. వచ్చి వెళ్ళిన తర్వాత వద్దుకోకూడదా? అందుకే మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే ఏముంటుంది? మార్గం ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే రావడానికి ఏమి లేదు, ఇష్టం లేదు, ఏదో ఒక సాకు చెప్పి తప్పించేసుకుంటారు. ప్రార్థనకు రాలేదేమా, నాకు ఒంట్లో బాగాలేదండి. ప్రార్థనకు రాలేదేమా, అనారోగ్యంగా ఉంది. అదే మరి ఉద్యోగంలో అయినా, ఎవరి దగ్గరైనా పనిచేస్తున్న సందర్భంలో సాకులు చెప్తావా? చెప్పు. దేవుని విషయంలో మాత్రం ఏం చెబుతాము అని అంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రం సాకులు చెప్పి తప్పించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. చివరికి చూడండి, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశము నుండి కానాన్ దేశానికి నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకొనబడిన మోషే గారు కూడా ఏం చెప్పాడు అని అంటే, సాకులు చెప్పాడు.
మోషే గారు కూడా సాకులు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి, మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళడం ఇష్టం లేక దేవుడు అతనికి ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో చూడండి, నిర్గమకాండములో 3వ అధ్యాయాన్ని కనుక మనము చూస్తే 3వ అధ్యాయములో చదువుదాం మొదటి నుంచి. మోషే ఇత్రో అను తన మామ మందను మేపుతున్నాడు, అరణ్యములో హోరేబుకు వచ్చాడు. అక్కడ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదట. అప్పుడు మోషే అనుకున్నాడు, ఇదేంటిది, మండుతుంది కానీ కాలిపోవట్లేదు, ఏంటి ఈ వింత, చూద్దామని చెప్పి అనుకొని అక్కడికి వెళ్తా ఉంటే ఆ పొద నడుమ నుండి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మోషే మోషే అని అతన్ని పిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని అంతటినీ కూడా మనం ఆలోచన చేస్తే మోషే గారితో దేవుడు అక్కడ మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు మోషేని దేవుడు పిలిచి ఏమంటున్నాడనంటే, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల బానిసత్వ జీవితాన్ని వారు జీవించారు, వారు నాకు మొరపెడుతున్నారు, కాబట్టి నేను వారి దగ్గరకు వెళ్ళి వారి మొర నేను విన్నాను కనుక నువ్వు వారిని విడిపించి తీసుకురావడానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అని అంటే మోషే గారు ఏం చెప్పాడో తెలుసా? చూడండి 3వ అధ్యాయములో 10-11 వచనాలు మనం చదువుదాం. మోషే అంటున్నాడు, కాగా ఇది పెంచు, కాగా ప్రభు రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని దేవుడైన యెహోవా చెబుతున్నాడు మోషేతో. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడని నేను. మొదటి సాకు దేవుడేం చెప్తున్నాడు అని అంటే, నువ్వు వెళ్ళి ఐగుప్తులో నుండి నా ప్రజలను ఇశ్రాయేలీయుల్ని తోడుకొని రమ్మని చెప్తున్నాడు. కానీ మోషే ఏమంటున్నాడు తెలుసా? ఆ ప్రజలను తోడుకు రావడానికి నేను ఎంతటి వాడనండి, తప్పించుకోవడానికి సాకు అనమాట, తప్పించుకోవడానికి నేను ఎంతటి వాడిని. కొంతమంది మనం కూడా అప్పుడప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం, అబ్బాయి నువ్వు ఈ పని చేయి అంటే నేను ఎంతటి వాడిని బాబా పని చేయడానిక, ఇష్టం లేక. మీకు అర్థమైందా? ఇష్టం ఉంటే వెంటనే చేయడానికి సిద్ధపడిపోతాం. ఇప్పుడు మోషే గారు కూడా అదే చేస్తున్నాడు, బేస్ తగ్గించి మోషే గారు కూడా అదే చేస్తున్నాడు. ఏమనంటే సాకు చెబుతా ఉన్నాడు. ఏం చెబుతున్నాడు? సాకుని చెబుతా ఉన్నాడు. నేను ఎంతటి వాడను అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక రెండవదిగా మనము చూస్తే 13వ వచనం మరలా మోషే అంటున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, కొంచెం పెంచు, వారు ఆయన పేరేమి, నీ పేరేమి అని అడిగిన ఎడల నేనేమి వారితో చెప్పాలి అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. వెళ్ళక ముందే చూడండి ఏమంటున్నాడు, నేను ఎంతటి వాడని వెళ్ళటానికి అంటున్నాడు. రెండవదిగా అంటున్నాడు, నేనేం చెప్పాలో నాకు తెలియదు, నేను వాళ్ళు అడిగితే ఏం చెప్పను అని అంటున్నాడు. ఇక మూడవదిగా మనము చూస్తే 4వ అధ్యాయం 1వ వచనం, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఎప్పుడు వెళ్ళకముందు. మీకు అర్థమైందా? వెళ్ళిన తర్వాత కాదు, వెళ్ళకముందు ఏమంటున్నాడు అని అంటే, ఏమంటున్నాడు? వారు నన్ను నమ్మరు. వెళ్తే కదా తెలిసేది. అంటే వెళ్ళటం ఇష్టము లేక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెళ్ళడం ఇష్టం లేక ఏమంటున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అని అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 10వ వచనాన్ని కూడా మనం చదువుదాం. అప్పుడు మోషే, ఇంతకు మునుపైన నీవు నీ దాసులతో మాటలాడనప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము
నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెబుతున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, మరలా దేవుడు వెళ్ళమని చెప్పే 4వ సాకు ఏంటి అని అంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాంద్యము గలవాడిని, నాలుక మాంద్యము గలవాడిని అని చెబుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నాలుక మాంద్యము గలవాడనగా, నాలుగు మాంద్యం గలవాడంటే నత్తోడండి, నేను నత్తివాడను అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించాయి. ఎవరి అమ్మాయి కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. పిల్ల ఏ మాంద్యం అంట? నోటి మాంద్యం. చూడండి, కొన్ని సందర్భాల్లో మాట్లాడడం తడబడింది అనుకోండి, ఏమన్నటం? నాలుక మందం అయిపోయింది. అవునా కాదా? అవునా? అంటే నాలుక మాంద్యం అంటే నత్తివాడను అని అంటున్నాడు మోషే ఇక్కడ. కాబట్టి సాకులు చెబుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు మోషే ఎటువంటి వాడో దేవునికి తెలీదా? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కానీ మోషేకి వెళ్ళడం ఇష్టం లేక ఏం చెప్పడం ప్రారంభించాడు? సాకుల్ని చెప్పడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ సాకులు చెప్పడం వల్ల ఏమవుతాము అని అంటే, దేవునికిని, దేవుని సన్నిధికిని, దేవుని యొక్క పరిచర్యకు మనం ఏమవుతాము అని అంటే దూరమై పోతాం. కానీ మోషే గారు మనసు మార్చుకుని వెళ్ళాడు. ముందు సాకులు చెప్పాడు, కానీ తరువాత మనసు మార్చుకొని విధేయుడై దేవుని మాటకు వెళ్ళినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గనుకనే మోషేని దేవుడు అంతలా హెచ్చించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాకపోతే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఏదైనా పిలువబడినటువంటి ఆ స్థానానికి వెళ్ళేటప్పుడు వెళ్ళటం ఇష్టం లేక ఏం చెబుతారని అర్థమైందంటే, ఈ ఉపమానాన్ని బట్టి ఇష్టం లేక వెళ్ళమని చెప్పి అర్థమైంది మనకి. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? మేము వెళ్ళకపోతే అది ఎలా జరుగుతుందో చూస్తాం, మేము వెళ్ళకపోతే అది ఎలా జరుగుతుందో చూస్తామని అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? వాడు వస్తే ఎంత, రాపోతే ఎంత, ఆగుతుందా ఏంటని ఏం చేస్తారో కార్యక్రమాన్ని నడిపించేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ విందుకు పిలిచాడు ఒక వ్యక్తి, రాజుగారు విందుకు పిలిచాడు తన కుమారుని పెండ్లి విందుకు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? నెపాలు చెప్పారు. ఎవరు కూడా ఆ విందుకి రాలేదు. అయితే ఆయన ఏం చేశాడు? విందు ఆగిపోయిందా? ఆగలేదు. అప్పుడు ఏం చేశాడు? చదువు అమ్మాయి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి తన యజమానికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని చెప్పాడు. ఇప్పుడు పిలవబడిన వారు రాపోయేసరికి ఎన్నిసార్లు? 2 సార్లు. బాగా గమనించాలి. మొదటిసారి ఆహ్వానించాడు, రెండవసారి కూడా విందుకి ఆహ్వానించాడు. ఇప్పుడు ఆహ్వానించిన వారు రాపోయేసరికి ఆటోమేటిక్గా ఏమొచ్చింది? కోపం వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి మనం కూడా ఎదుర్కొంటాం. మనం భోజనాలను సిద్ధపరుస్తాం, కొంతమందిని పిలుస్తాం. ఆ పిలిచిన వాళ్ళు రాపోయేసరికి ఇంత వండేసాం, ఇంత ఏర్పాటు చేసాం, వాళ్ళు రాలేదని ఏం కలుగుతుంది చెప్పండి? బాధ. రెండవది కోపం వస్తుంది. వస్తే ఎంత, రాపోతే ఎంత, ఇంకెవరో ఉన్నారేమో, ఉన్న వాళ్ళందరినీ పిలిచేయండి, కనబడిన వాళ్ళందరినీ పిలిచి పెట్టేయండి అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ చూడండి, యజమానుడు కూడా అదే కోపం. రాలేదు కాబట్టి వీళ్ళని ఎవరిని? గుడ్డి వాళ్ళని అడుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకుని వచ్చేయండి అన్న. ఆ దాసుడు కూడా వెళ్ళి అలాగే చేశాడు. అయితే ఇంకా ఖాళీ ఉండిపోయిందనట, అప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడు? 23వ వచనం, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెల్లోనికి, అక్కడికి వచ్చేటువంటి వారు చాలా మందిని, ఎక్కడైనా వీధుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, రాజమార్గాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బలవంతం చేసి విందుకి తోడుకుని రమ్మన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు పిలవబడిన వారు రానంత మాత్రాన విందు ఏమవలేదు, ఆగిపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి ఒక విషయం. దేవుని సన్నిధికి నువ్వు రానంత మాత్రాన, కొంతమంది సన్నిధి అంటే కోపం, అవునా? ఆలోచన చేయండి. మనుషుల మీద కోపాన్ని దేని మీద చూపిస్తారో? దేవుడి మీద. మీరు అర్థమవుతుందా? సన్నిధికి దూరమైపోతారన్న ఆలోచన ఉండదు. మనుషుల మీద కోపంతో ప్రార్థనకు రావటం మానేస్తారు. నువ్వు రానంత మాత్రాన సన్నిధి ఆగిపోతుందా?
ఆగిపోదు. కాబట్టి దానికి పిలుపుకి నువ్వు విధేయత చూపిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక మనము ఏదైనా దేవుని విషయంలో కార్యము చేయాలి అని అనుకున్నప్పుడు నెపములు అసలు అనగా సాకులు చెప్పడానికి వీలు లేదు అని ఈ లూకాసు వార్త ద్వారా మనము తెలుసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవదిగా పత్రిక పాఠ్యభాగంలో మనం ఆలోచన చేస్తే పత్రిక పాఠ్యభాగం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, చూడండి, పత్రిక పాఠ్యభాగములో 3వ అధ్యాయములో 18వ వచనాన్ని మనం చదువుదాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ, కొంచెం బేస్, దేంతోటి? సత్యముతోనూ ఏం చేయాలంట? ప్రేమించాలి. గనుక మాటతో నాలుకతో, చూడండి, ప్రేమించేవాడు ఏం చెప్తాడో తెలుసా? సాకులు చెప్తాడు. మాటతో నాలుగుతో ప్రేమించేవాడు సాకులు చెప్తాడు. అందుకని ఏమంటున్నాడనంటే, మాటతోనూ నాలుకతోనూ కాక ఏం చేయమని చెప్తున్నాడు? అమ్మా, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? క్రియతో సత్యముతో ప్రేమించాలి. ఆనాటి ఇశ్రాయేలీయులు, నేటి క్రైస్తవులు కూడా మాటలతోనే ఏం చేస్తున్నారు? సరిపెడతా ఉన్నారు, కానీ క్రియలలో భక్తిని చూపించలేకపోతున్నారు. అందుకనే క్రియలు లేని విశ్వాసం మృతమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి, ఇందాక మనం చదివినటువంటి సువార్త వాక్య భాగములో చూడండి, విందుకు పిలువబడిన వారంతా కూడా ఎలాగా? మాటతోటి నాలుగుతోటే ప్రేమించారు ఆ విందు యజమాన్ని. కాబట్టి ఎక్కడికి వెళ్ళలేకపోయారు? విందుకు వెళ్ళలేకపోయారు. నిజంగా క్రియ కలిగి సత్యముతో ప్రేమించగలిగితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళేవారు? విందుకి వెళ్ళేటువంటి వారు. అందుకే నేను చెప్తున్నాడు ఇక్కడ, చూడండి, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలని చెప్పి. చాలా మంది పైకి ఒకటి, అర్థమైందా? లోపల ఒకటి. ఇలా ఎవరు ఉంటారు అని అంటే, మాటతో నాలుకతో ప్రేమించేవారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మాటతో నాలుకతో ప్రేమించేవారు ఇలా ఉంటారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే మత్తయి సువార్తలో 15వ అధ్యాయములో 9వ వచనాన్ని గనక మనం చదివితే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. ఆగుదాం. ఎవరి హృదయం అయితే దేవునికి దూరంగా ఉంటుందో వాడు మాటతో ప్రేమించేస్తాడు. అంటే ప్రేమిస్తున్నానని చెప్పడం పెద్ద కష్టమేంటి? అర్థమైందా? నాలుగుతో ప్రేమించేస్తాడు, మాటతో. అర్థమైంది మీకు? ఇప్పుడు ప్రేమించానని చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ ప్రేమను క్రియారూపకంగా చూపించడం చాలా కష్టం. ఆ ప్రేమను క్రియారూపంగా చూపించడం చాలా కష్టం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇలా ఎందుకు మనుషులు ఉంటున్నారు అని అంటే, వారి హృదయం అంట దేవునికి దూరంగా ఉంది. ఇప్పుడు వారి హృదయం దేవునికి దూరంగా ఉంది కనుక దేవుని ప్రేమ వారిలో లేదు. కాబట్టి పైనే ప్రేమిస్తున్నానని చెబుతున్నారు, కానీ అంతరంగములో ఏమి లేదు? ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఇక్కడ అంటాడు, చూడండి, కీర్తనకారుడు 55వ అధ్యాయములో 21వ వచనాన్ని మనం చదువుదాం. 55:21. వారి నోటి మాటలు ఎలాగున్నాయంటమ్మా? వెన్నవలే మృదువుగా ఉన్నాయంట. చాలా మంది నోటి మాటలో తీపి. అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు ఏమంటారు తెలుసా? మాటలు చాలా తీయగా ఉంటాయి, అవునా, చేతలే అంటారు, అవునా కాదా? వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో ఏమున్నదంట? కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. చమురు, అర్థమైందా? చమురు కంటే, నూనె కంటే నునుపైనవంట. అయితే అవి ఎటువంటి అంటే వరదీసిన కత్తులే అని అంటున్నాడు. కనుక మాటతో నాలుకతో ప్రేమించొద్దని అంటున్నాడు. కారణం ఇదే. ఎందుకంటే వారి హృదయం ఎలాగుందని అంటే దేవునికి దూరంగా ఉంది. దేవునికి ఆటోమేటిక్గా దూరంగా ఉంది అంటే సహోదరుల పట్ల కూడా వారి హృదయం ఎలా ఉంటుంది? దూరంగానే ఉంటుంది. కాబట్టి ఈ మాట చెప్తాడు. ఇంకా 62వ కీర్తన
62వ కీర్తన 4వ వచనం కనుక మనం చదివితే, అమ్మా, ఒకరి ఔన్నత్యము నుండి అతని పరద్రోయుటికే వారు ఆలోచిస్తారు. ఎవరో? మాటతో నాలుగుతో ప్రేమించేవారు. ఆ తర్వాత అబద్ధమాడుట వారికి సంతోషం. ఎవరికి? మాటతో నాలుగుతో ప్రేమించే వారికి. అబద్ధమాడే వారి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. చాలు. అంటే పైకి శుభవచనాలు పలుకుతారంట, అంతరంగంలో మాత్రం దూషిస్తారు. నేను చెప్పాను కదా, పైన ఒకటి లోపల ఒకటి. పైకి వందనాలు, లోపల తందనాలు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? పైకి ఒకటి, లోపల ఒకటి. వారు శుభవచనాలు నోటితో పలుకుతారు, కానీ అంతరంగములో ఏం చేస్తారంట? దూషిస్తారో. ఇంకా ఏం చేస్తారని తెలిసి ఇటువంటి వాళ్ళు ఒకే వచనం చదివించి ముందుకెళ్ళి ముగించేస్తా. చూడండి 78వ కీర్తన మనం చదువుదాం. 36, 37 వచనాలు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆగుదాం. ఎవరి హృదయం? మాటతో నాలుగుతో ప్రేమించే వారి హృదయం స్థిరముగా ఉండదట. ఆ చదువుదాం. ఆయన నిబంధనను వారు నమ్మకముగా, ఎందుకంటే దేవుని వారి హృదయంలో ఉంచుకోలేదు కనుక, దేవుని నిబంధన వారి హృదయంలో ఉంచుకోలేదు కనుక ఆ నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు. అటువంటి వారు ఏం చేస్తారనంటే, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. చాలు. ఎలా చేస్తారంట? మాటతోనూ నాలుగుతోనూ ప్రేమించేవాడు ఎలా చేస్తాడంట? ముఖస్తుతి చేస్తాడంట. అంటే కనపడేది. అర్థమైందా? కనపడేటట్లుగా వారు ముఖస్తుతి చేస్తారు. రెండవది, తమ నాలుకలతో దేవుడి దగ్గరే బొంకేస్తున్నారంట ముఖస్తుతి చేసేవారు. గనుక ముఖస్తుతి వద్దు, ముఖస్తుతి వద్దు. ఏం కావాలనుకున్న దేవుడు? ఆత్మతో సత్యముతో, అంటే క్రియతోనూ సత్యముతోనూ మీరు ప్రేమించాలి అని చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ ప్రేమ క్రియారూపకంగా ఆ వ్యక్తి పట్ల నేను వ్యక్తపరచాలి, చూపించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుడు కోరుకునేది. చెప్పడం కాదు. క్రైస్తవుడు అంటే చెప్పేవాడు కాదు, చెప్పిన దానిని చేసి చూపించేవాడు క్రైస్తవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం చక్కటి కీర్తన పాడుకున్నాం కదా. వాక్యానికి ముందు చక్కటి కీర్తన మనము పాడుకున్నాం. అందులో 518వ కీర్తన మనం చక్కగా పాడుకున్నాం. పాడదాం. ఏంటది? నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. నేనును నా ఇంటి వారును దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ఇక్కడ ఏమని పాడాం? నేను నా ఇంటి వారు నీతి సూర్యుని మేము కొలుస్తాం మాట అన్నాం. మరి దాన్ని క్రియగా చూపించగలుగుతున్నామా? మీరు ఆలోచన చేయాలి. ఎంతమంది కుటుంబం ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది కుటుంబంలో ప్రార్థనలో పాలు పొందుతున్నారు? మరి మాట నాలుకేని అనేటి కాదు, అన్నదాన్ని క్రియారూపకంగా చూపించాలి. ఇక రెండవది, దేన మనస్సు కలిగి దేవుని దివ్య సేవను చేస్తామన్నాడు. అంటే మాట అనేటివేనా? మరి దేన మనసు కలిగి సేవను చేయొద్దా? సేవలో కష్టం ఉంటుంది, అవునా? సేవలో అవమానం ఉంటుంది, సేవలో నిందలు ఉంటాయి, సేవలో అవహేళనలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేయాలి? సేవలో ఆలస్యం కూడా ఉంటుంది. ఆలస్యం అయిపోతుంది కదా, అప్పుడు వచ్చాం తేల్చేయండి అంటే కుదరదు. దేన మనసు కలిగి దేవుని యొక్క దివ్య సేవను చేయాలి. ఇక మొదటి చరణంలో అంటాడు, పాడద్దులే చెప్పేస్తాను. అనుదినంబు ప్రభుని తలుచుచు అలయక ప్రార్థిస్తామన్నా. మాట కదా చెప్పాడు అని వదిలేయకూడదు. క్రియారూపకంగా ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, అనవరతమా ప్రభుని చిత్తము అనుకరింతము పనులలో అని అన్నాం. అంటే దేవుని చిత్తమే మన చేసే పనుల్లో దేవుని చిత్తాన్ని మనం కనపరచాలి. అంతే తప్ప మన ఇష్టం మన పని చేసుకోవడానికి వీల్లేదు.
అర్థమైంది? ఇప్పుడు మీరు మాట అంటే అనేస్తున్నాం, నాలుక ద్వారా పాట పాడేస్తున్నాం తప్ప దాన్ని మనము క్రియారూపకంగా చూపించట్లేదు. దేవుని చిత్తాన్ని మా పనులలో మేము అనుకరిస్తామని అన్నప్పుడు నువ్వే పని చేసినా వాక్య మూలముగానే చేయాలి, అన్యాచారం మూలంగా చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఇక 2వ చరణములు అంటాడు, వేదవాక్య పఠనమందు విసుగు చెందకయుందుము. పాడేశాం కదా, ప్రసంగం కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఏమొచ్చేస్తుంది? మరి వేదవాక్య పఠనం అంటే ఇది కాదా? ఆలోచన చేయాలి. వేదవాక్య పఠనమందు విసుగు చెందకయుందుము. నేను అనుకుంటాను, మనుషులు ఇటువంటి మనస్తత్వాలను కలిగి ఉంటారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారిని భక్తులైనటువంటి ప్రేరేపించి ముందుగానే ఇలాంటి విషయాల్ని రాసిపెట్టాడు. మాట్లాడినప్పుడో లేకపోతే పాడినప్పుడో చదివినప్పుడో దాని గురించి తెలుసుకుంటారేమో అని ముందుగానే దేవుడు వ్రాసి పెట్టేశాడు అని నేను నమ్ముతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము, ఆదరమున దైవ చిత్తము అనుసరిస్తూ, అంటే దేవుని చిత్తానికి అనుకూలంగానే మేము నడుస్తాము అని అంటున్నాం. మరి క్రియారూపకంగా చూపించగలుగుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నడుస్తున్నావా? 3వది అంటాడు, ఆశ తోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక. ప్రభుని దినం అంటే ఇదే ఆదివారం. ప్రభు దినం అంటే ఎవరిదండి? ప్రభు దినం అంటే ఏ దినం అది? ఆదివారం. చూడండి, ఆదివారం అంట ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలంట. ఏం కలిగి? ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పాలు పొందాలట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక అన్న మాట చెప్పాడు అక్కడ, విసుగు చెందక దేవుని ఆలయానికి చిన్న పెద్దల్ని తీసుకొస్తాం. పాడేస్తున్నాం. పిల్లల్ని పెద్దోళ్ళని ఎప్పుడైనా తీసుకొచ్చారంట పెట్టుకుని? ఆలోచించండి. పాడేయడమే కాదు, క్రియారూపకంగా చేసి మనం చూపించాలి. ఇక 4వదిగా, సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో. అంటే ప్రీతి అనగా ఇష్టం, ఇష్టపూర్వకంగానే సంఘ కార్యక్రమాల్లో మేము సహకరిస్తాం అని చెబుతున్నాం. ఇప్పుడు ఏదైనా చిన్న సందర్భంలో ఏదైనా మాట్లాడారు అనుకోండి, కొంచెం లేట్ అయింది అనుకోండి, గబుక్కుని లెగిసి వెళ్ళిపోతున్నాం. ఇది మంచి పద్ధతే కాదు. సంఘ కార్యక్రమములందు సహకరిస్తాం ప్రీతితో, ఇష్టం కలిగి ఉంటాం, అది లేట్ అయినా కానీ. అర్థమవుతుందా మీకు? సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో, భంగపరచెడి పనులనన్నిటి కృంగదీసేది మనిషిము. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే మీకు మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఒక సందర్భం లేచి వెళ్ళిపోవాలనిపించింది అనుకోండి, అది ప్రసంగానికి ఏం కలిగిస్తుంది? భంగాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు భంగపరిచేడి మాటలన్నీ కూడా ఒకవేళ ఉండొచ్చు నీలో, అవి ఏం చేయాలి? నీలో కృంగదీసేయాలి, అవన్నిటినీ కృంగదీసేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 5వదిగా ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగా భావిస్తాం. ప్రేమతోడ పొరుగు వారిని ఎలా భావించాలంట? పాడేస్తున్నాం కానీ ప్రియులుగా భావిస్తున్నామా? క్రియ చూపిస్తున్నామా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవిస్తున్నాం. శాంతి కలిగి జీవిస్తున్నామా? స్నేహం కలిగి ఉంటున్నామా? ఇతరుల మన తోటి వారిని క్షమించగలుగుతున్నామా? పాడేయటం కాదు, క్రియ కలిగి ఉండాలని చెబుతున్నాడు ఈరోజు పత్రిక పాఠ్యభాగం ద్వారా. ఇంకా అంటున్నాడు, శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకి ఇస్తాం. అంటే నీ పూర్ణ శక్తి నీ దేవుని పరిచర్య కొరకు వాడాలి. నీ పూర్ణ శక్తి దేవుని పరిచర్య కొరకు వాడాలి అంటాడు. మళ్ళా భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము. మాట అనేస్తున్నాం కానీ నీ హృదయాన్ని పూర్తిగా ప్రభువుకి అప్పగించావా? అదే అంటున్నాడు, సత్యముతో ప్రేమించాలి, క్రియతో సత్యముతో ప్రేమించాలి అన్నాడు. ఇక మనం ఆలోచన చేస్తే, చిన్నవారులు దైవరాజ్యపు చిరుత వారసులు. అంటే మనం అంటాం కూడా, నేటి బాలలే రేపటి పౌరులని మనం ఎలా చెబుతామో అలాగే చిన్నవారలు, నేటి చిన్నవారులు రేపటి దైవరాజ్యపు చిరుత వారసులు గనుక వారి ఎడల ఎలా ఉండాలంటే వారి వృత్తికి మిన్నగా మనము తోడ్పడే వారంగా ఉండాలట. ఇక పెద్దవారలు దైవజనులని పేరుమితో భావించాలి. పెద్దవాళ్ళందరూ ఏమని భావించాలి? అందుకనే వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించడని వాక్యంలో ఉంది. పెద్దవారలు ఎవరని భావించాలి? మనం దైవజనులని భావించాలి. అసలు దైవజనులనే దైవజనులుగా భావించట్లేదు. ఎదురు తిరగటం, మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు అంటాం.
ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ అంటున్నాడు, పెద్దవారులు దైవజనులని పేర్మితో భావింతుము, శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనస్సును శ్రద్ధ తోడమేమో చూపిస్తా. అంటే క్రీస్తు యేసున కలిగిన మనస్సు మేము కూడా కలిగి ఉంటామని అంటున్నాడు ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా. చివరిలో అంటున్నాడు, ముగించేస్తున్నాను, జీవితంబున ప్రభుని ప్రేమాశీస్సులను ప్రసరించాలి. అంటే మన జీవితంలో ప్రభుని ప్రేమ మనం కలిగి ఇతరులకు మనము చూపించే వాళ్ళంగా ఉండాలి. అలా ఉంటే దివ్య జ్యోతుల రీతి వెలిగే, దేవుని సన్నిధిలో వెలిగే దివ్య జ్యోతులను మనము పోలి ఉంటాం. అలా ఉండాలి అని అంటే ప్రియులారా చేయవలసిందేంటో తెలుసా? నెపములు సాకులు చెప్పకుండా, తప్పించుకోకుండా, దైవ పరిచర్యలో, దేవుని విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో తప్పించుకోకుండా, చూడండి, మాటతో నాలుగుతో కాక క్రియతోనూ సత్యముతో, అంటే ఆత్మతో సత్యముతో ఆయనను మనము ప్రేమించే వారముగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు హృదయ తలంపులకు కావలేండును గాక. ఆమేన్.